ఓకే, నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? నిన్నటి సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? స్క్రీన్ ఓకేనా? స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఎవరైనా. హలో హలో స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓబయ్యా, స్క్రీన్ ఓకే కదా? హలో కనిపిస్తుంది సార్. యా, రెస్పాండ్ అవ్వండి. ఉన్నారా లేదా క్లాసులో? అన్మిట్ అవ్వట్లేదు సార్ గబక్కని. కొంచెం రెస్పాండ్ అవ్వండి క్లాస్లో. సైలెంట్గా ఉంటే ఎలాగా? చెప్పండి. ఓకే సార్. యా, డన్. స్క్రీన్ ఓకే కదా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కనబడుతుందా? కన్ఫిగరేషన్. ఓకే సార్. యా, నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. సరిగా కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. 1-2 సార్లు వీడియోని నిదానంగా చూడాలి. చూసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మీరు ఎలా ఇబ్బంది పడ్డారో స్టార్టింగ్లో మేము కూడా అలాగే ఇబ్బంది పడి ఉంటాం. ఓకే, నిదానంగా నేను ఏ విధంగా చేశానో నీట్గా స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నానో గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను వీడియోలో, ఎలా చేశాను, దాన్ని బట్టి నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేస్తూ వెళ్ళాలి. ఇంకొకటి, మన లాంటి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎందరో రకరకాలుగా క్రియేట్ చేసి ఉంటారు. మీరు యూనిక్ నేమ్ పెట్టుకోండి. ఇప్పుడు వివో ఉంది, వివో ఎంతోమంది చేసింటారు. మీరేం పెట్టుకోవాలి? వివో అని రాయకుండా VI-V1 అని పెట్టుకోండి. VI-V2 పెట్టుకోండి కంపెనీ కోడ్. VI-V5 పెట్టుకోండి. ఏదైనా పెట్టుకోండి, అదే పేరు ఉండకూడదు. ఇప్పుడు వివో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అది కంపెనీ నేమ్ అనుకోండి. సో ఆ పేరుతో ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారు, మీరేం చేయాలి? వివో కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా వివో PVT LTD పెట్టుకోండి. కంపెనీ తీసేయండి మధ్యలో. అలా ఒక్క అక్షరం చేంజ్ అయినా కంపెనీ క్రియేషన్ అవుతుంది. సేమ్ ఉంటే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకేనా? సో డన్. చూడండి, నిన్నటి క్లాస్ వరకు మనం కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా వరకు నిన్నటి క్లాస్లో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో టుడే మనము ఫంక్షనల్ ఏరియా, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఈ కాన్ఫిగరేషన్స్ 5 టుడే చెప్తాను. ఓకే, చూడండి. సో నిన్నటి వరకు మనం ఎక్కడి వరకు చేసాం? అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా వరకు చేసాం, OB-B60 కోడ్. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, FM_ఫంక్షన్. మీరు ఇక్కడ పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, HR ఉంటుంది. ఇవి లేకుండా ఏ బిజినెస్ అనేది జరగదు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫ్యాక్టరీలో ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఫంక్షనల్ ఏరియాస్ ఇన్ ఫైనాన్స్ అకౌంటింగ్ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు డిఫైన్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ ఏ కంపెనీలో జరిగే ఎక్స్పెన్సెస్ని డిఫైన్ చేస్తుంది ఇండివిజువల్గా, డిపార్ట్మెంట్ వైజ్గా. సో దీన్నే మనం ఫంక్షనల్ ఏరియా అంటారు. సో ఇప్పుడు దీనిని మనం ఎలా చేయాలో చూద్దాం. దీంట్లో మనకి వ్యాలిడేట్ డేట్ ఉంటుంది, వ్యాలిడేట్. ఓకే, సో వీటిని ఎలా క్రియేషన్ చేయాలని ఇప్పుడు SAPలో చూద్దాం. SAP లాగిన్ అవ్వండి. లాగిన్, యూజర్ ID, పాస్వర్డ్ ఇవ్వాలి.
ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్కి వచ్చేసాం. ఇక్కడ నేను డైరెక్ట్గా టీ కోడ్నే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకేనా, డైరెక్ట్గా టీ కోడ్ యూజ్ చేస్తున్నా. ఎంటర్. చూసారా, డైరెక్ట్గా ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా అని వచ్చేసింది. యా, ఎనీ డౌట్స్? స్క్రీన్ ఓకే కదా, కనపడుతుంది కదా ఎస్ఏపి స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. హలో, స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఓకే, చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్. ఓకే, అన్నీ కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీ డెలైట్ అన్నారు, ఏదైనా కొత్తగా ఏదైనా తయారు చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ప్రోడక్ట్, కాబట్టి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని టైప్ చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, క్రియేట్ ఫంక్షనల్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా చాలామంది చేసుకో ఉన్నారు. ఓకేనా, అది లేకుండా మనకు డైరెక్ట్గా కొత్తగానే క్రియేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తున్నాను, చూడండి ఇలా చూపిస్తుంది. మామూలుగా లోపలికి వస్తే కనుక అవసరం లేదు, కొత్తగా క్రియేషన్ చేద్దాం. జస్ట్ ఇక్కడ చాలా మంది చేస్తుంటారు కాబట్టి అదే పేరుతో మ్యానుఫ్యాక్చర్ అని ఇచ్చాను. ఓకే, చూడండి మ్యానుఫ్యాక్చర్, ఎందుకంటే అదే పేర్లతో చాలా మంది క్రియేషన్ చేసి ఉంటారు కాబట్టి మ్యానుఫ్యాక్చర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చర్ ఏరియా టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఫంక్షనల్ ఏరియా టెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు ఇట్లా 4 letters ఏదైనా టైప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే టైప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాను. తర్వాత వ్యాలిడేట్ పీరియడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈరోజు డేట్ ఏముంది, 06/10/2022 ఉంది. ఈ డేట్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చుకుంటారా, ఫైనాన్షియల్ ఇయర్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తున్నాను. ఓకే, వ్యాలిడేట్ 2 అంటే ఎంతవరకు, 2025 కూడా, 2025 వరకు కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం 2023 వరకు ఇవ్వాల్సిన గ్యారంటీ ఏం లేదు, 2025 వరకు కూడా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నేను ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ఇస్తున్నాను. ఓకే, సేమ్ ఇదే డేట్ ఇక్కడ కూడా ఇవ్వాలి, ఎక్స్పిరేషన్ డేట్. ఓకే, సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం ఫంక్షనల్ ఏరియా అంటే ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వర్క్ అయ్యే విధంగా పెట్టుకుంటాం. ఓకే, ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో చూసారా, ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ బీన్ సేవ్డ్. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది రాదండి, ఎందుకంటే ఇది వ్యాలిడేషన్ సంబంధించి, అంటే డేట్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటాం కాబట్టి ఇది మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది రాదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాను, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాను. SD1 అని ఇస్తాను, అంటే మీ ఇష్టం, అక్కడ ఫంక్షనల్ ఏరియా ఏదైనా పెట్టుకోండి. సేల్స్, చూడండి సేల్స్ అంటే చాలా మంది ఇచ్చున్నారు కదా, సేల్స్ 1 అని పెట్టుకోండి. సేల్స్ అండ్ 1 అని పెట్టుకుంటే ఓకే, సేల్స్ 1 కూడా ఉంది, 2 ఇచ్చుకోండి. చూడండి నో రిజల్ట్ అంటే ఇది లేదు, ఇది మనం క్రియేషన్ చేయొచ్చు. క్రియేట్ ఫంక్షనల్ ఏరియా, చూసారా అది ఇన్సర్ట్ అయిపోయింది. అంటే చాలా మంది మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి యూనిక్ నేమ్ అనేది పెట్టుకోవాలి. సేల్స్ సేమ్ స్పేస్ ఇస్తే ముందు డేటే ఉంటుంది, స్పేస్
ఆ డేటా ఇచ్చుకోవచ్చు. ఓకే, సేవ్. చూసారా, ఫంక్షనల్ ఏరియా సేల్స్ టు హ్యాస్ బీన్ సేవ్డ్. ఇది కూడా సేవ్ అయిపోయింది. ఓకే, డన్. మళ్ళీ న్యూ వన్ ఇద్దాం. ఇలా మనకు ఫంక్షనల్ ఏరియాస్ ఎన్ని ఉంటే అన్ని క్రియేషన్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్. ప్రొడక్షన్ 2 అని ఇస్తున్నాం. లేదు చూడండి, యూనిక్గా ఉంది. క్రియేట్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, స్పేస్ ఇస్తే మన ముందు ఏవైతే చేసి ఫంక్షనల్ ఏరియా ప్రొడక్షన్ 2 హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకే, సక్సెస్ఫుల్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఫంక్షనల్ ఏరియాస్ మనకు నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఏవేవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి. సో ఆ ప్రొడక్షన్లో కానీ సేల్స్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ బిజినెస్ జరిగే ఎక్స్పెన్సెస్ని డిఫైన్ చేస్తుంది. తర్వాత వ్యాలిడేషన్, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, ఏ సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ నుంచి ఎన్ని సంవత్సరాల ఫైనాన్స్ ఇయర్ కానీ ఇచ్చుకోవచ్చు. అది 2030 వరకు కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, చూడండి, బ్యాకప్ చేయండి. సో అది అలా ఫంక్షనల్ ఏరియాస్ని క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ OF01. మీరు నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. నిన్న చూపించాను కదా, అదే విధంగా. లేదంటే డైరెక్ట్గా OF01 టైప్ చేస్తే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతుంది. లేదంటే మనకి SPRO ద్వారా వెళ్దాం. అంటే నేను రెండు విధాలుగా మీరు తెలుసుకోవాలి. యా చెప్పండి. ఈ స్క్రీన్ కనిపించట్లేదు సార్. రైట్, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. యా, చూడండి, SPRO ద్వారా వెళ్ళండి. వీడియో ఆఫ్ చేసుకోండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో కొందరికి మీకు నెట్ స్లో వల్ల ఉండడం వల్ల కూడా మీకు రాదు. ఓకేనా, మిగతా వాళ్ళందరూ కనబడుతుందంటే మీకు కనిపించలేదంటే నెట్ స్లో ఉంటుంది. 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఇలాగైనా రావచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, అయిపోయింది కదా, అది ఫంక్షనల్ ఏరియా అయిపోయింది. ఇక్కడ మెయింటైన్ FM ఏరియా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మనకి చూపిస్తుంది క్రియేట్ FM ఏరియాస్. దీనికి టీ కోడ్ ఏమి ఇచ్చాము ఇక్కడ, OF01. ఇది కూడా చూపిస్తాను చూడండి. న్యూ సెషన్ తీసుకుంటున్నాను, ఇది ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ ఇక్కడ ఇస్తాను చూడండి, OF01. 2 రకాలుగా చూపిస్తున్నాను. ఇలా ఎందుకు వస్తుంది అంటే మీకు చూడండి, ద డేటా ఈజ్ లాక్డ్ బై ది యూజర్. అంటే ఇలా ఎందుకు వస్తుంది, నేను చేసేటప్పుడు అక్కడ మీరు క్లాసెస్ వినకుండా మీరు నాకన్నా ముందు చేశారనుకోండి, ఇలాంటి ఎర్రర్ వస్తుంది. అంటే డేటా లాక్ అయినట్టుగా ఎర్రర్ వస్తుంది. మీరు ఏం చేయాలి, SM12లోకి వెళ్ళి ఎవరైనా మనకన్నా ముందు ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే మనదే ఎర్రర్ వస్తుందనేది చెక్ చేసుకోవాలి. అక్కడ డిలీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా వచ్చింది అంటే ఇక్కడ చూడండి, SM12/n ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. SM12 ఇక్కడికి వెళ్తే సెలెక్ట్ లాక్ ఎంట్రీస్ అని ఉంటుంది. యూజర్ నేమ్ మంది ఉంది కదా, ఇది తీసేయాలి. తీసేసి ఇక్కడ లిస్ట్ అని ఉంది కదా, లిస్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు నాదైతే ఏదైతే ఉందో నాదే పడింది. ఇక్కడ ఎవరో ఆల్రెడీ 2 ఉన్నారు, ఒక పర్సన్ చేస్తున్నాడు. సో కాబట్టి ఇలా ఎర్రర్ వస్తుంది సమ్టైమ్స్. మరి ఏం చేయాలి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ని సెలెక్ట్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అవుతుంది. డిలీట్ చేయాలి. అట్ ఏ టైం ఎవరైనా 2-3 ఒకటేసారి చేస్తూ ఉన్నారనుకోండి, ఇలా ఎర్రర్ చూపిస్తుంది. SM12లోకి వెళ్ళి దీన్ని క్లియర్ చేసుకోవాలి. SM12 ఈ ఎర్రర్ మీకు వస్తుంది సమ్టైమ్స్. ఓకేనా, OF01 చూసారా, డైరెక్ట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా వచ్చింది. అదే పాత్ ద్వారా వెళ్ళినా కూడా మనకు చూపించింది కదా, ఇలా కూడా చూడండి, ఇలా కూడా వస్తుంది. సో మీరు టీ కోడ్ యూజ్ చేశారనుకోండి, OF01, మీకు డిఫరెన్స్ చూడండి, ఇలా చూపించింది. ఇలా చూపిస్తే ఇది వర్కౌట్ కాదు.
సో మీరు ఏం చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది పాత్ ద్వారానే రావాలి, ఈ రూట్ రావద్దు, ఈ ట్రీ కోడ్ని యూజ్ చేయొద్దు, రిజల్ట్ చూపించదు సరిగా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏరియాస్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. లేదు అంటే ఎవరైనా క్రియేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళదే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ముంబై, మద్రాస్ అని చేశారు కదా, వీటినే సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఎందుకంటే మనము 4 years ఎక్స్పీరియన్స్ మనం జాబ్కి వెళ్ళినప్పుడు న్యూ ఎంట్రీస్ అలా తీసుకోకూడదు, ఉన్న వాటిని కాపీ పేస్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి డిఫరెన్స్ కనిపించకూడదు మిగతా వాళ్ళకి, ఇతను ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోవాలి. ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తాను, మారుస్తాను అంతే. ఓకేనా, ఇక్కడ డిలైట్ కదా మంది, DE11 అని ఇచ్చాను. ఎఫ్ఎం ఏరియా ఇది హైదరాబాద్ ఇస్తున్నా. DE22 ఎఫ్ఎం ఏరియా ఫర్ నెల్లూరు. యూనిక్గా ఉండాలి, గమనించండి, యూనిక్గా ఉండాలి ప్రతిదీ కూడా. ఎర్రర్స్ వచ్చినప్పుడు మార్చుకోవాలి మీరు. ఎంట్రీ ఇవ్వండి, ఎంట్రీ ఇస్తే అప్పుడు యాక్టివ్ లేక వస్తాయి. చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3 వచ్చేసిందా. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ రాలేదు అన్నారు కదా, రానప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనకి ఎలాంటి డౌట్ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో ఇక్కడ ఏంటి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, లేకుంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా డిలైట్. సేవ్. ఓకే, చూసారా, డేటా వాస్ సేవ్డ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చారు కదా, ఇప్పుడు మీరు చేసింది చూసుకోవాలంటే ఏం చేయాలి, పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్ అంటే ఏంటి, మనం చేసింటి చూడాలి అంటే మనం పొజిషన్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను చేశాను కదా ఎఫ్ఎం ఏరియా, అది ఇస్తాను చూడండి, DE11 ఇస్తే ఇప్పుడు నేను క్రియేషన్ చేసిన వచ్చేసాయి చూడండి. DE11 హైదరాబాద్, DE22 నెల్లూరు, DE33 కడప. పొజిషన్ అంటే గుర్తుపెట్టుకోండి, మనం చేసింటి చెక్ చేసుకోవడానికి పొజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వైపు చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ OF18. టీ కోడ్ అనే యూజ్ చేయండి, లేదంటే మనకు నావిగేషన్ పాత్ ద్వారానే వెళ్దాం. బ్యాక్ వచ్చేయండి, జస్ట్ డెఫినేషన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ అసైన్మెంట్ ఉంది కదా, అసైన్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏముంది ఇక్కడ, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. అసైన్ అంటే అర్థం ఏంటి, అసైన్ అంటేనే మీరు ఏం ఆలోచించాలి, పొజిషన్ అని ఆలోచించాలి. అసైన్ అంటేనే పొజిషన్. ఆల్రెడీ మనం చేసి ఉంటాం కదా, వాటికి ఎఫ్ఎం ఏరియాని అసైన్ చేయాలి. కంపెనీ కోడ్కి పొజిషన్. కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం మనం స్టార్టింగ్లో, డెల్టానా, ఇదే కదా కంపెనీ కోడ్ మనం ఇచ్చింది, DELT డెల్ట్. ఓకే, వచ్చిందా. డెల్ట్ అంటే ఏమొచ్చింది, డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి ఎఫ్ఎం ఏరియా మనం ఏవైతే క్రియేషన్ చేసామో వాటిని అసైన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాం, ఫస్ట్ ఒకటే కదా ఇచ్చాము, 3 ఇచ్చాము, బట్ ఒకటి ఇద్దాం, DE11. ఓకే, ఎఫ్ఎం ఏరియా ఫర్ డెల్, ఎవరో ఇక్కడ ఎల్ ఇచ్చాను కదా, 11 కదా, వచ్చిందా. ఎఫ్ఎం ఏరియా ఫర్ హైదరాబాద్, ఇంతకుముందు నేను క్రియేషన్ చేశాను కదా ప్రీవియస్, అదే ఇక్కడ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, ఎఫ్ఎం ఏరియా బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఇచ్చేయండి. ఇక్కడ
బెంగళూరు తీసేసి హైదరాబాద్ పెట్టుకోండి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిందని. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. report to some area. Save. Done. Data was saved. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. యా, నెక్స్ట్ చూడండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, టీ కోడ్ OB45. అదైనా ఉపయోగించండి, లేదు అంటే అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్లోకి వెళ్ళండి. ఇక్కడే చూడండి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, దీనిని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి క్రెడిట్ కంట్రోల్ ఏరియా చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు. మనకు కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా చూపిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఆన్లైన్ సర్వర్లో చాలామంది చేసి ఉంటారు. ఓకే, వాటిని కావాలంటే చూసుకోవచ్చు. మనం ఏం చేయాలి, కొత్తగా క్రియేషన్ చేయాలి, న్యూ ఎంట్రీస్. ఓకే, చూడండి ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా TSPL అని ఇచ్చాను. మీరు నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే ఇవ్వాలని గ్యారెంటీ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను DELT అనే ఇస్తాను, లేదంటే DEL1 ఏదైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, కరెన్సీ INR. ఇది ఏంటి, ఒక పర్సన్కి మనం ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు కస్టమర్కి. సో మనం నమ్మకంగా అతను మళ్ళీ మనకు తిరిగి ఇవ్వగలడా అమౌంట్ అనేసి లిమిట్ ఇస్తాం. 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల అనేసి. సో అదనమాట. ఇక్కడ చూడండి, 9 నైన్స్ ఇచ్చాను. 10 లక్షలు ఇచ్చుకున్నాను, 10 లక్షలు ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, 10 లక్షలు ఇచ్చాను. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, సేవ్. ఓకే, సో డేటా వాజ్ సేవ్డ్. ఓకే, డన్. బ్యాక్ చూడండి, పొజిషన్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి, అయిందో లేదో తెలుస్తుంది. DELT ఉందా ఇక్కడ, DELT అనేసి. ఓకే, ఇక్కడ మనం ఏదైనా టైప్ చేయాలన్నా టైప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, అవసరం లేదు మ్యాక్సిమం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ వన్, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఓకే, ఇప్పుడు మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే చేసామో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. టీ కోడ్ వచ్చేసి OB38. ఓకేనా, చూడండి, బ్యాక్ వచ్చేద్దాం. డెఫినేషన్ దగ్గర రండి. అసైన్మెంట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, పొజిషన్. అసైన్ అంటేనే పొజిషన్, వేరేది ఏం ఆలోచించకండి. కంపెనీ కోడ్ DELT, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. DELT, కంపెనీ కోడ్లు, బిజినెస్ ఏరియాస్, ఇవన్నీ మీరు పక్కన రాసుకుంటూ ఉండాలి, లేదంటే గుర్తుకుండవు. వచ్చిందా, DELT, డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ హైదరాబాద్. ఇక్కడ ఏం చేయాలి, ఇంతకుముందు నువ్వు క్రియేట్ ఏదైతే చేసావో క్రెడిట్ కంట్రోల్, దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. అక్కడ కూడా ఏం చేశాను నేను, DELTనే ఇచ్చా. ఓకేనా, ఎంటర్ ఇస్తా. తప్పు అయితే కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది, కరెక్ట్ కాబట్టి తీసేసుకుంది. సేవ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసినా కూడా వస్తాయి మీకు చాలామందికి. కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే,
చూసారా, డేటా వాస్ సేవ్డ్ బ్యాక్. ఇలా అండి, ఈ విధంగా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క క్లియర్గా నీట్గా కాన్ఫిగరేషన్ అనేది చేసుకున్నాము. ఓకే, సో ఇలా మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో ఈ డెఫినేషన్ అసైన్మెంట్ రెండిట్లోనే మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క టోటల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సెగ్మెంట్ కూడా ఉంది. సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సపరేట్గా. ఈ సెగ్మెంట్ ప్రాఫిట్ సెంటర్ అవసరం లేదు, బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇవన్నీ ఒకసారి చేసుకొని తర్వాత బ్యాక్ వెళ్ళి అసైన్మెంట్ అన్నీ కూడా ఒకసారి చేసుకోవచ్చు, మీ చాయిస్. ఓకేనా, ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు సార్. ఫస్ట్ డెఫినేషన్లో ఏవైతే ఉన్నాయో కాన్ఫిగరేషన్స్ అన్నీ, వీటన్నిటిని చేసుకున్న తర్వాత మళ్ళీ అసైన్మెంట్లో వెళ్ళి అన్నీ అసైన్ చేసుకుంటాం అనేది ఎప్పుడు వస్తుంది మీకు నీట్గా అంటే, ఒక 2-3 కంపెనీలు చేసుకుంటే మీకు అర్థమవుతాయి. ఎందుకు ఇలా చెప్పాను అంటే, ఇక్కడ మీకు అర్థం అవ్వాలనేసి. ఇక్కడ నేను ఏదైతే స్క్రీన్ షాట్స్ ఇచ్చానో స్టెప్ బై స్టెప్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి వీటి ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చాను. కొంచెం బాగా 2-3 కంపెనీలు చేశారనుకోండి, సో ఫస్ట్ ఇవి చేసుకొని తర్వాత అవి చేసుకుందాం. ఎందుకంటే మీకు బాగా ప్రాక్టీస్ అయింది కాబట్టి అర్థం అవుతుంది. అప్పుడు ఫస్ట్ టైం అట్లా చెప్పారనుకోండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అది ఓకే, క్లియర్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇదే మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? గోపయ్య, గంగాధర్, వెంకటేష్, మల్లికార్జున, ఎనీ డౌట్స్? ఏం డౌట్స్ లేవు సార్. గంగాధర్, అర్థమవుతున్నాయా నీట్గా? హలో, అర్థమవుతుంది సార్. అర్థమవుతున్నాయి కదా? కన్ఫ్యూజన్ ఏం లేవు కదా ఎక్కడ కాన్ఫిగరేషన్స్? లేవు సార్. సో ఎవరికైనా డౌట్స్ వస్తే స్క్రీన్ షాట్స్ తీసి స్కైప్ గ్రూప్లో వేయండి. ఎవరైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి ఎవరైనా డౌట్స్ వచ్చినప్పుడు. ఓకేనా, ఫస్ట్ టైం మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు 100% అర్థం కానట్టుగా కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త సబ్జెక్టు ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారు కాబట్టి కొంచెం డిఫరెన్స్ అలాగే కనబడుతుంది. కాబట్టి ప్రాబ్లం లేదు, నిదానంగా వీడియోని 1-2 సార్లు చూడండి, నిదానంగా చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, అంతా అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ 5 కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేసాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, అన్ని టీ కోడ్స్ ఒకసారి యూజ్ చేస్తాను. చూడండి, డిఫరెన్స్ చూపిస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు వరకు పాత్ వార్ చేశాను. చూడండి, బ్యాక్ రావాలి అంటే మీరు /n ఇవ్వాలి. /n ఇస్తే ఎక్కడైనా బ్యాక్ వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టీ కోడ్ యూజ్ చేస్తాను. ఏముంది ఇక్కడ? OX15 టీ కోడ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, OX15 అంటే డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాం? గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేయడానికి వెళ్తాం. న్యూ ఎంట్రీస్. ఇక్కడ కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, టాటా గ్రూప్, ఇది కంపెనీ. దీని కింద ఉంది కదా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. వీటిని కంపెనీ కోడ్స్ అంటారు. దీని పేరు వేరు ఉంటుంది, దీని పేరు వేరు ఉంటుంది. 2 సేమ్ పేర్లు ఉండకూడదు. ఇక టాటా అనేది కంపెనీ, దాని కింద టాటా స్టీల్ అనేది కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది కంపెనీ కోడ్. మీకులాగే సర్వర్లో చాలామంది చేస్తూ ఉంటారు. యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. సేమ్ వాళ్ళు ఇచ్చిన నేమే తీసుకోదు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెబుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏం చేశారు మీరు ఇక్కడ? ఓకే, ఇక్కడ టాటా అనుకోండి. టాటా ఇచ్చిన తర్వాత ఇక్కడ టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకుంటారు. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇచ్చేటప్పుడు అక్కడ ఏం మారుతుంది? ఇక్కడ ఇదే ఏ పేరు అయితే ఇచ్చింటావో ఆ పేరు అక్కడ ఇవ్వకూడదు, యూనిక్గా పెట్టుకోవాలి. ఓకే, ఇది బ్యాక్ వచ్చేస్తాను చూడండి, /n. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? OX02 ఎంటర్ వచ్చిందా? ఇలా వచ్చిన తర్వాత న్యూ ఎంట్రీస్.
ఇక్కడ ఏం తీసుకోవాలి, 4 డిజిట్స్ ఉండాలి, అది క్యారెక్టర్స్ అయినా నెంబర్స్ అయినా. ఓకేనా? అక్కడ టాటా ఉంది, గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా తీసుకున్నారు. ఇక్కడ ఏం తీసుకోవాలి, టాటా స్టీల్ అని రాదు, ఇక్కడ టాటా స్టీల్ అనేది పట్టదు ఇక్కడ కంపెనీ కోడ్ దగ్గర. మీరేం చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ TA01 అని పెట్టుకోండి. ఒకవేళ ఉంది, ఎవరో చేశారు చూడండి ఆల్రెడీ, ఇది ఉంది, అది లేదు, అవసరం లేదు, TA11 అని పెట్టుకోండి. చూడండి, ఇది ఎవరు పెట్టుకోలేదు, ఇది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? ఇది పెట్టుకొని ఆ పైన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే క్రియేషన్ చేశారో టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని అదే పేరు ఇక్కడ కూడా ఇచ్చుకోండి. అదే పేరే టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరే ఇక్కడ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడితే మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆడ కూడా టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అలా. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే ఉంటుంది, కానీ కంపెనీ కోడ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను డిలైట్ ఉంది కదా, దాంట్లోనే నోట్ క్రియేషన్ చేస్తాను చూడండి, కంపెనీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో ఉన్నాం కదా, బ్యాక్ వచ్చేసాను, /n. ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన కంపెనీలోనే ఇంకో కంపెనీ క్రియేషన్ చేస్తాను, OX02 న్యూ ఎంట్రీస్. ముందు ఏం పేరు పెట్టాను, DELT అని పెట్టాను. ఇప్పుడు ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నా, DEL1 అని ఇచ్చా. సో ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు, దాని బదులు ఏం చేస్తాను, DETT పెడతా. EETT ఎవరు పెట్టలేదు, ఇది సెకండ్ కంపెనీ కోడ్. ఇక్కడ ఇస్తా డిలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టాను కదా, డిలైట్ ఇక్కడ 2 అని ఇచ్చా, డిలైట్ 2 PVT LTD. అంటే అదే కంపెనీలోనే సెకండ్ కంపెనీ కోడ్ క్రియేషన్ చేస్తాను. ఇది వచ్చేసి సిటీ హైదరాబాద్ కాకుండా ఇది బెంగళూరు ఇస్తా, బెంగళూరు. కంట్రీ IN. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ని క్రియేషన్ చేయొచ్చు అనేది చూపిస్తున్నా. లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. ఇదే కాపీ చేసుకొని డిలైట్ సేవ్ కంపెనీ డిలైట్ 2 ప్రైవేట్ లిమిటెడ్. అంటే నిన్న క్రియేషన్ చేశాను కదా, అదే కంపెనీలోనే సెకండ్ కంపెనీ కోడ్ చేస్తున్నా మళ్ళీ. స్ట్రీట్ ఫర్ ఎగ్జాంపుల్ మారుతహల్లి. పోస్టల్ 516216 వచ్చేసి ఇండియా. రీజన్ బెంగళూరు అంటే కర్ణాటక కదా, దానికి సంబంధించి ఉంటుంది చూడండి ఇక్కడ కర్ణాటక 1010. పోస్టల్ కోడ్ 516216. సేవ్. చూసారా, కంపెనీ కోడ్ డిలైట్ 2. ఓకే, ఇప్పుడు చూడండి డేటా వాజ్ సేవ్డ్. 2 కంపెనీలు ఉంటాయి చూడండి. బ్యాక్ వచ్చేస్తున్నా, పొజిషన్లోకి వెళ్తున్నా, చూడండి DELT ఇది కంపెనీ కోడ్ 1, దాని కిందనే కంపెనీ కోడ్ 2 కూడా ఉంటుంది చూడండి. చూసారా, డిలైట్ కంపెనీ కోడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది నిన్న కంపెనీ చూడండి. DETT ఇప్పుడు చేశాను చూడండి, డిలైట్ PVT LTD. అంటే డిలైట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాంట్లో డిలైట్ DELT అనేది ఒక కంపెనీ కోడ్, DETT అనేది ఒక కంపెనీ కోడ్. 2 సపరేట్ ఇండివిజువల్, 2 ఒకటి కాదు, సపరేట్. ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనము నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ని క్రియేషన్ చేయొచ్చు, 10 క్రియేషన్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అలా. ఓకే, క్లియర్ మా? క్లియర్ ఓబయ్య, వెంకటేష్, క్లియర్ కదా, అర్థమైందా? సో క్లియర్. టుమారో మ్యూట్లో పెట్టుకోండి. టుమారో మనము గ్లోబల్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. గ్లోబల్ సెట్టింగ్స్
సో సార్, ఇవి ఒక ఎవరైతే నిమిషం. చేసిండారో చెప్పండి ఓబయ్య. అంటే మామూలుగా ఇప్పుడు టాలీలో అయితే జస్ట్ ఒక ఫంక్షన్ కి కొట్టిన తర్వాత మనం కంపెనీ క్రియేట్ చేస్తాం, డైరెక్ట్ ఎంట్రీస్ చేస్తాం సార్. ఇది అంతే కదా? ఇప్పుడు మనం చేసిందంతా కంపెనీ, డిఫైన్ కంపెనీ, స్ట్రక్చర్ కంపెనీ, మేనేజ్మెంట్ ఏరియా, ఇదంతా కంపెనీ క్రియేషన్ లో భాగమే కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సెట్టింగ్ ఇదంతా ఏంటి? పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ ఇవన్నీ పడాలి అంటే ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ సెక్టర్ కాన్ఫిగరేషన్ చేయాలి. అవును సార్. ఓకే, ఇది చేసిన తర్వాత మళ్ళా గ్లోబల్ సెట్టింగ్ చేయాలి. ఇది చేసిన తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేయాలి. ఈ 3 చేస్తే అప్పుడు మనం ఎంట్రీస్ పాస్ చేయడానికి వెళ్ళొచ్చు. టాలీలో ఎలాగా విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది, కానీ దీంట్లో అలా కాదు. దీంట్లో 3 కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చేయాలి. 3 కాన్ఫిగరేషన్ సెట్టింగ్ చేస్తే అప్పుడు మనం ఎలిజిబిలిటీ అవుతాం ఏదానికి? ఎంట్రీస్ ని పాస్ చేయడానికి. అప్పటి వరకు కాదు. ఓకేనా? ఈరోజు చేసింది మనము ఫస్ట్ క్లాస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అవి ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చేసాం. ఈ ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి కదా. సో నెక్స్ట్ ఏం చేస్తాము? 11 కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ గ్లోబల్ సెట్టింగ్స్. సో వాటిలో ఒక 13 ఉంటాయి. ఆ 13 కాన్ఫిగరేషన్ చేయాలి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక 5 or 6 ఉంటాయి. అప్పుడు ఈ 3 చేస్తే మనం అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతాం, లేకపోతే కామన్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఝాన్సీ, గంగాధర్ రావు, మల్లికార్జున, ఓబయ్య, ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. సో వీడియోని 1-2 సార్లు చూడండి. వీడియోని డైలీ నేనే రికార్డ్ చేస్తాను. రిమైనింగ్ వాళ్ళు ఎవరు రికార్డ్ చేయొద్దు. సగం రికార్డ్ చేస్తున్నారు, నేనే చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అది సేవ్ అవుతుంది. ఆ వీడియోస్ని అన్నింటినీ సేవ్ చేసుకోండి. 1-2 సార్లు వీడియోని వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే ఆ స్కైప్ చాట్లోనే ఎంటర్ చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి, ఎవరికైనా అర్థం అవ్వకపోతే. ఓకేనా? ఇదంతా మనము రియల్ టైంలో ప్రాక్టికల్గా ఉంటుంది. ఈ స్కైప్ అనేది అలవాటు పడాలి. మరి మీరు హైదరాబాద్, బెంగళూరు పోతే మొత్తం స్కైప్లలోనే ఉంటాయి. ఓకేనా? సో అందుకోసం ఒక్కొక్కటి మీకు నేర్పిస్తూ వస్తున్నాను. జూమ్ అని, స్కైప్ అని, ఇవన్నీ అలవాటు పడేట్టుగా చేస్తున్నాను. ఎందుకంటే టోటల్ రియల్ టైం ఎంఎస్ కెమిస్ట్రీలో పనిచేసినప్పుడు వీటిలోనే ఉంటాయి టోటల్గా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, క్లియర్? ఓకే, డన్. సో టుమారో గ్లోబల్ సెట్టింగ్స్ డిస్కస్ చేస్తాము. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టుమారో పోస్ట్ చేస్తాను నేను. ఓకేనా? రైట్.